రంగారెడ్డి జిల్లా ఆల్మాస్గూడ 24వ డివిజన్లో రోడ్డు అస్తవ్యస్తంగా మారి నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానిక కార్పొరేటర్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ నవార్ మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. స్థానిక మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిత్యం ఆల్మాస్గూడ ప్రాంతంలో పర్యటిస్తున్న ఆల్మాస్గూడ అంబేద్కర్ విగ్రహం నుండి రాజీవ్ గృహకల్ప వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు ఎందుకు కనిపించడం లేదని మండిపడ్డారు. కేవలం శిలా ఫలకాలకే పరిమితమై అభివృద్ధిని ప్రజల సమస్యలను గాలి కొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు కార్పొరేటర్ మంత్రి చొరవ తీసుకుని ప్రజలు పడుతున్న సమస్యల నుండి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. బడంపేట్ మున్సిపల్ పరిధిలోని అల్మాసుగూడ గ్రామంలోని 24వ డివిజన్లో ముఖ్యంగా కోమటికుంట పక్క నుంచి గృహకల్ప వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. ముఖ్యంగా ఈ మెయిన్ రోడ్ నుంచి పోయే ప్రజలు ముఖ్యంగా 24వ డివిజన్ 20వ డివిజన్ ఇటు చూస్తే గురంగూడ పోయే 26వ డివిజన్ సంబంధించిన ప్రజలు పోతుంటారు. తీవ్రంగా ఇంత అధ్వానమైన రోడ్ ఏంటంటే మొత్తం గుంతలు, పక్క నుంచి మామూలు వర్షం వస్తేనే ఈ పక్కన డ్రైనేజ్ లైన్ అయితే ఉందో ఆ మురుగునీళ్ళు పారి పక్క నుంచి పోవడం వల్ల ఉన్న రోడ్డు కూడా అంతంత ఉన్న రోడ్డు కూడా ఇంకా అధ్వానంగా తయారైంది. కాబట్టి ఈ రోడ్డు వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ప్రజలు ఏం చెప్తున్నారంటే స్థానికంగా ఉన్న కార్పొరేట్కి ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు, ఏం పట్టించుకోవడం మా పని ఎప్పుడైతే చెప్పి అంటున్నారు. అదేవిధంగా గత వారం రోజుల క్రితం మేడం గారు కానీ బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు చాలా హడావుడి చేసిరు. ఏంటంటే శిలాఫలకాలు వేసిరు. 7 డివిజన్ల పరిధిలో దాదాపు 65 శిలాఫలకాలు వేసిరు. మరి అందులో ఈ రోడ్డు కనిపించలేదు. వాళ్ళకు ముఖ్యంగా ఎంత అధ్వానంగా ఉందంటే అక్కడ ఆ కోట్లు ఈ కోట్లు డబ్బులు వచ్చినాయి, ఏదో పని అయిపోయినట్టు హడావుడి చేస్తూ కేసీఆర్ బొమ్మకు పాలాభిషేకం చేస్తారు. అయితే ఇన్ని వేసారు కదా, దాంట్లో ఈ రోడ్ ఎందుకు లేదు? మరి మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రోడ్డు వెంటనే వేయాలని చెప్పి. స్థానికంగా ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా వాహనదారులు, అదేవిధంగా ఆటోదారులు, నడిచే వాళ్ళకు కూడా తీవ్రంగా ఇబ్బంది ఉంది. ఇటు నుంచి గురకల్ప నుంచి అటు ఏది కొత్త మున్సిపల్ ఆఫీస్ కూడా ఈ రోడ్డు పోతుంది. ఇటు పోతే గురంగూడ, ఇటు పోతే విశాఖ నగర్, దాదాపు 3 డివిజన్లు కాకుండా ఇటు గురంగూడ కూడా పోతుంది ఈ రోడ్డు. కాబట్టి వెంటనే ఈ రోడ్డు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని ఈ మేడం గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. మన అల్మాస్గూడ నుంచి రాజుగోల్తో వెళ్లే రోడ్డు గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బందికరంగానే ఉంది. రోడ్డు పగిలిపోయి గుంతలు కూడా ప్రజలు చాలా సమస్యలు ఉన్నారు. ఆటోలో వెళ్ళడానికి గర్భిణీ స్త్రీలు వెళ్తుంటే కూడా భయం అవుతుంది, ఆటోలో ప్రసవం అయ్యేటట్టుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రోడ్డుని చర్య తీసుకొని రోడ్డు రిపేర్ చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. గతంలో కూడా వైఎస్ఆర్ పార్క్ నుంచి వెళ్తుండగా ఒక లేడీ డీసెల్ కింద పడి బండి మీద నుంచి గుంతలు ఉండడం వల్ల డీసెల్ కింద పడి కాలు ఇరిపోవడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం వచ్చి అప్పుడు మాత్రం ఏదో వేసిన కాలం తీర్చినట్టుగా అప్పటికప్పుడు చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మంత్రి గారు రోజు అల్మాస్గూడ కానీ బడంపేట కానీ మున్సిపల్ ఆఫీస్ కానీ వెళ్తూనే ఉంటారు. ఈ రోడ్డు సమర్థించారు కానీ ఈ రోడ్డు ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్డు పట్టించుకొని ప్రజల సమస్యలు తీరవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.